నాన్న, నేను రెడీ. గుడ్ గర్ల్. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చేసి తల్లి. సరే నాన్న. హలో. హలో, మాట్లాడేది కృష్ణ అయినా? అవును, మీరెవరు? నేను రా, రాజేష్ని. ఇన్ని రోజులు గుర్తొచ్చానా ఈడియట్? సారీ రా, నీ నెంబర్ మిస్ అయింది. మన ఫ్రెండ్స్ ద్వారా ఈ నెంబర్ కనిపెట్టడానికి ఇన్ని రోజులు అయ్యింది. సరేరా, ఎలా ఉన్నావు నువ్వు? ఫుల్ బిందాస్ రా. మరి నువ్వు? మీటు. అడగటం మర్చిపోయాను, చిన్నప్పుడు ఎప్పుడో చూసా. రక్షిత ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందిరా. మాట్లాడతావా? హా. తల్లి, రాజేష్ అంకుల్ ఫోన్లో. రాజేష్ అంకులా? హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. మరి నువ్వు? ఐ ఆమ్ ఫైన్ అంకుల్. మా బంగారు తల్లి ఏం చదువుతుంది ఇప్పుడు? 6th క్లాస్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను అంకుల్. అమ్మో, మా రక్షిత అప్పుడే పెద్ద అయిపోయిందే. సరే అంకుల్, స్కూల్కి టైం అవుతుంది. బాయ్. బాయ్ అమ్మా. నాన్న, ఫోన్. చెప్పరా. రక్షితని ఏ స్కూల్లో జాయిన్ చేస్తున్నావు? ఇంకా ఏ స్కూల్లో రా? నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మనం చదువుకున్న మన స్కూలే. సో రక్షితని కూడా అదే స్కూల్లో జాయిన్ చేస్తున్నా. వెరీ గుడ్ రా. నాన్న, స్కూల్కి టైం అవుతుంది. ఓకేరా, పాపకు టైం అవుతుంది, తర్వాత మాట్లాడదాం. సరే రా, బాయ్. బాయ్. రక్షిత, వెళ్దామమ్మా? సరే నాన్న. నాన్న, చెప్పమ్మా. మన పక్కింట్లో ఉన్న చింటూ చదువుకున్న స్కూల్లో టీచర్స్ పాఠాలు బాగా చెబుతారట. వాళ్ళకి మార్కులు కూడా బాగానే వస్తాయట. నాకు కూడా అలాంటి స్కూల్లో చేర్పించు నాన్న. నువ్వు ఏంటంటే అదే అమ్మా, కానీ ఆ స్కూల్లో కాదు, దానికన్నా ఇంకా పెద్ద స్కూల్లో నేను జాయిన్ చేస్తాను తల్లి. ఇక్కడ మీ ఫ్రెండ్స్ చింటూ చెప్పినట్టుగా మంచి టీచర్స్ ఉంటారు. టీచర్స్ నీతో వచ్చి ఫ్రెండ్ లానే ఉంటారు. నీకు అలాంటి స్కూల్లో జాయిన్ చేస్తానమ్మా. ఓకేనా? ఓకే నాన్న. నా పేరు కృష్ణ. నేను బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా జీవితంలో కొంత మొత్తం పేద పిల్లల చదువు కోసం ఉపయోగిస్తూ ఉంటా. రక్షిత నా ప్రాణం. తన చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ లోటు లేకుండా పెంచాలనే నా కోరిక. ఈరోజు మా పాపని స్కూల్లో జాయిన్ చేస్తున్నా. జీవితంలో ఏ తల్లిదండ్రికైనా ముఖ్యమైన ఘట్టం తన పిల్లల భవిష్యత్తును తెలియజేసే స్కూల్లో చేర్పించటం. వాళ్ళు అనుకున్న ఉన్నత శిఖరాలను చేరాలంటే వాళ్ళకు ఉన్నత విద్య కావాలి. అందుకే మా రక్షితకి ఆ విద్య అందించే స్కూల్లో జాయిన్ చేస్తున్నా. ఏంటి, మంచి జాబ్ ఉంది, నెలకి 50,000 సంపాదిస్తున్నా, కానీ పాపని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? నిజమేనండి. కానీ డబ్బు ఉన్నోడైనా లేనోడైనా తన పిల్లలకు విద్య అందించే స్కూల్లోనే చేర్పిస్తాడు. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఈ స్కూలే. అందుకే నా పాపని కూడా ఇదే స్కూల్లో జాయిన్ చేస్తున్నా. మై కమిన్ సార్? ఎస్, కమిన్. బాబు, హెచ్ఎం గారు ఉన్నారా? ఉన్నారు సార్, కానీ స్టూడెంట్తో మాట్లాడుతున్నారు. 10 నిమిషాలు వెయిట్ చేయండి. సరే బాబు. నిన్న స్కూల్కి రాలేదు, ఏమైందమ్మా? నిన్నేనమ్మా లక్ష్మి. అలా తలదించుకుంటే నాకు ఏ కారణం ఎలా తెలుస్తుంది చెప్పు. నిన్న నాకు పెళ్లి చూపులు జరిగాయి సార్. ఈ వయసులోనా? అవును సార్, నాకు చదువుకోవడం ఉంది సార్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు సార్. పెళ్లి ఇష్టం లేదని ఇంటి దగ్గర చెప్పొచ్చు కదమ్మా. చెప్పలేను సార్, ఎందుకంటే మా ఇంటి పెద్ద దిక్కు అయిన మా నాన్నగారు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. మా ఇంటి బాధ్యత అంతా మా మామయ్య చూసుకుంటున్నారు. చదువుకు అయ్యే ఖర్చులు కూడా అతన్ని భరిస్తున్నారు. నాకు మా మామయ్య కొడుకుతోనే పెళ్లి సార్. ఇప్పుడు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే మా కుటుంబం దిక్కులేంది అవుతుంది సార్. ఈ వయసులోనే నువ్వు ఇంత మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నావు. నువ్వేమీ భయపడకమ్మా. నీ చదువు కంప్లీట్ అయ్యి జాబ్ వచ్చిన తర్వాతే నీ పెళ్లి జరుగుతుంది. నేను నీకు మాటిస్తున్నానమ్మా, మీ మామయ్యని స్కూల్కి రమ్మను, నేను మాట్లాడతాను. సార్, హెచ్ఎం గారు పిలుస్తున్నారు.
ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు రాజేష్? కృష్ణ ఇంకా స్కూల్కి రాలేదురా శివ. వాడెప్పుడూ లేటేరా. వాడి గురించి ఎదురు చూస్తే మన ఇద్దరం కూడా స్కూల్ బయటికి వెళ్ళవలసి వస్తుంది. పదా వెళ్దాం. అది కాదురా. ఏరా ఈరోజు కూడా లేటేనా? తిన్నావా? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యు సిట్ డౌన్. పిల్లలు, మీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయమ్మా. ఒక్కొక్కరిని లైన్ గా పిలుస్తాను. అమ్మా కావ్య, నీకు 25కి 15 మార్కులు వచ్చాయమ్మా. ఇగో నీ పేపర్ తీసుకో. అమ్మా రోజా, నీకు 25కి 10 మార్కులు వచ్చాయమ్మా. బాబు శంకర్, నీకు 25కి 13 మార్కులు వచ్చాయమ్మా. సీనుగాడా? ఎవడా సీనుగాడు? అసలు సీనిగాడు ఏంట్రా? ఏమి సాధించావనరా నువ్వు? 25కి 9. వెరీ గుడ్. అరే, ఈ ఎగ్జామ్ లో నీ ముందు వెనక కూర్చున్న ఆ మహానుభావులు ఎవరో లేక? ఓహో, ఆ ఇద్దరు మహానుభావులు మీరన్నమాట. ముందు మీ పేపర్ చూడాలి. ఎరా రాము, నీకు 5, వీడికి 4, మరి వీడికి 9 ఎలా వచ్చాయరా? వాడు 5, వీడు 4 కలిపితే 9 కదండి. సైలెన్స్. రాజేష్ 25కి 24 మార్కులు. వెరీ గుడ్. వీడిని చూసి మీరందరూ నేర్చుకోండిరా. ఆ ఒక్క మార్క్ ఎందుకు తగ్గిందో రాసేటప్పుడు ఇంకా అయిపోయిందేమోరా. సైలెన్స్. ఈ పేపర్ కోసం ఎదురు చూస్తున్నా. ఈ పేపర్ ఎవరిదో తెలుసా? పేపర్ మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని ఎందుకు అడుగుతారు సార్? సైలెన్స్ సైలెన్స్. చదువులో 0, స్కూలుకు డుమ్మా కొట్టడంలో అందరికంటే మిన్న. అతడే మే కమింగ్ సార్. అరే, స్కూల్ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది, ఇప్పుడు ఆ స్కూల్కి రావడం. మా నాన్న సర్పంచ్. అరే, నేను అడిగింది ఏమిటి, నువ్వు చెప్పింది ఏమిటి? అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందిరా? వచ్చిందే లేటు, దానికి ఇంక రికమెండేషన్ ఒకటి. దా వచ్చి కూర్చో. ఇందాక ఎంతవరకు చెప్పుకున్నాం మనము? ఆడే కృష్ణ. కృష్ణ లే. నీ ఫ్రెండ్కేమో 24, నీకేమో 4. వాడు పక్కనే కూర్చున్నా, నీకు సగం కూడా రాలేదేమిట్రా? వీడిని ఎవరికైనా చూపెట్టండిరా. అలా వదిలేయకండిరా బాబు. ఓకే పిల్లలు, ఇవాళ బెల్ అయిపోయింది. రేపు క్లాసులో అందరము కలుద్దాం.
మరి నీకురా? పర్వాలేదురా, నువ్వు తిను. తెల్లవారి నుండి నువ్వేమీ తినలేదుగా, తిను. ఏంట్రా ఇది? నీ బాధ ఏంటో నాకు తెలీదా? రే, ఏమైందిరా? పిచ్చా నీకు? వీడితో కలిసి తినడం నాకేమీ ఇష్టం లేదు. వీడితో తింటే నీకేమైందిరా? వీళ్ళ నాన్న తాగబోతు, వీడితో కలిసి నువ్వు తినకూడదు. తాగుపోతే వీళ్ళు నాన్నరా, వీడు కాదు. అవన్నీ అనవసరం. వీడితో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు. నువ్వు నాకు ఎలాగో వీడు కూడా నాకు అలాగే. వీడితో నన్ను పోలుస్తావురా? నన్ను వద్దురా, నా వల్ల మీ ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ వద్దు. ఛీ, నువ్వు నా తమ్ముడురా. కృష్ణ, నీకు హెచ్ఎం గారు పిలుస్తున్నారు. ఏంటి కృష్ణ, ఈ మధ్యన మీద కంప్లైంట్లు వస్తున్నాయి? వీడి చదువులో కూడా పోదే సార్. ఏంటి నాన్న, నీ రోజు లేట్గా వస్తున్నావంట? సరే సార్, నేను క్లాస్కి వెళ్తాను. ఏంటి నాన్న, నీ ప్రాబ్లం ఏంటి? సార్, నాకు చదవాలని ఉంది, కానీ చదివినా గుర్తుండట్లేదు. ఏమి ఇంటి దగ్గర ఏమైనా ప్రాబ్లం నాన్న? అవును సార్, మా నాన్న రోజు ఇంటికి తాగి వస్తారు. పనిచేసే డబ్బులు కూడా తాగడానికి ఖర్చు చేస్తారు. ఇంటిలో అమ్మ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. సరిగ్గా తినడానికి తిండి కూడా లేని పరిస్థితి సార్. ఇలాంటి పరిస్థితిలో ఎంత చదవాలనుకున్నా చదవలేని పరిస్థితి సార్. మీ నాన్న తాగుడు మానిపిస్తా, మీ అమ్మ ఆరోగ్యం బాగు చేయిస్తా. నువ్వు బాగా చదువుకుంటావా? చదువుకుంటాను సార్. మీ నాన్నని నేను పిలిచానని చెప్పు, నేను మాట్లాడతా. అలా కృష్ణకు మాట ఇచ్చిన హెచ్ఎం గారు స్కూల్కి కృష్ణ వాళ్ళ నాన్నని రప్పించి, తాగుడు వల్ల మీ కుటుంబం ఏ పరిస్థితిలో ఉందో, కృష్ణ భవిష్యత్తు కుంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పారు హెచ్ఎం గారు. తన తప్పు తెలుసుకున్న కృష్ణ వాళ్ళ నాన్నగారు తాగుడు మాని పనిలోకి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ మార్పుని చూసి కృష్ణ వాళ్ళ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి బాగుపడింది. అమ్మ, స్కూల్కి వెళ్తున్నా. ఏంట్రా ఈ మధ్య బుక్కులు పట్టుకుని తిరిగేస్తాను, అంత చదివేస్తావా? అయితే నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పరా. వాట్ ఈస్ ఫార్ములా ఆఫ్ డెన్సిటీ? ఫార్ములా చెప్పరా. చదువు రాపని వెళ్తా, మనకెందుకన్నా. మాస్ బై వాల్యూమ్. Make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is
dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. ఇంట్లో చాలా మార్పు వచ్చింది సార్. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages of making modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. పిల్లలంతా రెడీయేనా? గట్టిగా ఈరోజు డిబేట్ మనం పెట్టుకుంటున్నాం. దాని అంశం ఏంటంటే చదువులో వెనకబడిన విద్యార్థులు తోటి విద్యార్థులు ఆవశ్యకత. చదువులో వెనకబడ్డ విద్యార్థులను హేళన చేయరాదు, వారి పట్ల స్నేహంతో ఉండాలి. వెనకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలి. వెనకబడిన విద్యార్థులకు సరి అవసరం పెట్టాలి. ఇంకెవరైనా ఉన్నారు నాన్న? ఈ స్టేజ్ని అలంకరించిన ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. నా తోటి విద్యార్థులు చెప్పేది నిజం, కానీ దానితో పాటు విద్యార్థులు చదువులో వెనకబడ్డారని కారణం ఏమిటి తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఏ విద్యార్థి అయినా పుట్టిన నుంచి తెలివైన వాడు కాదు, అదేవిధంగా తెలివి తక్కువవాడు కూడా కాదు. దానికి కారణం వారి పరిస్థితి, చుట్టూ ఉన్న పరిసరాలు, వారి ఇంట్లో ఉన్న సమస్యల వల్ల అతడు చదువులో వెనకొచ్చి వేస్తాడు. ఆ సమస్య ఏంటి అని తెలుసుకుని పరిష్కరిస్తే ప్రతి విద్యార్థి ప్రతిభావంతుడే. ఎందుకంటే నేను కూడా వెనకబడిన విద్యార్థిని. నాలో ఆ సమస్యలు గుర్తించి మార్పు తెచ్చిన హెచ్ఎం గారికి నా యొక్క ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం స్కూల్కి అధిక మార్కులు వచ్చిన విద్యార్థులకి స్కూల్ కొంత నగదు ప్రోత్సహిస్తుంది. ఇది నీకు రావడం నాకు చాలా సంతోషం కృష్ణ. వద్దు సార్. ఏమైంది కృష్ణ? ఈ డబ్బు అవసరం నాకన్నా స్కూల్కి ఎక్కువగా ఉంది. నాలాంటి వెనకబడిన విద్యార్థులకి చేయండి. నువ్వు చదువులోనే పైకొచ్చావు అనుకున్నాను, కానీ మంచి మనసున్న మనిషిగా కూడా ఎదిగావు. గుడ్. హాయ్ సార్, న్యూ అడ్మిషన్. కూర్చోండి సార్. పాప పేరేమిటి? రక్షిత. ఏమిటి? స్కూల్ అభివృద్ధి కోసం సార్. ఎందుకంటే నేను కూడా ఈ స్కూల్ స్టూడెంట్నే. ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఈ స్కూలే. అందుకే నా వంతు సహాయం సార్. సార్, పాపం రేపటి నుంచి స్కూల్ పంపిస్తాను. షూర్ సార్.